మాట. అలా అమ్మకూడదని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. మధ్యలో వాళ్ళ అమ్మా, నాన్న కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మా, నాన్నల నుంచి వచ్చిన ఆస్తి అన్నమాట అది అతనికి. అలా ఎన్నో నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు సంవత్సరాల నుంచి అది అమ్మేయడానికి. అమ్మవారి దగ్గర నుంచి కూడా మెసేజ్ వస్తూ ఉంటుంది. ఇలాగ మంచి జరగబోతుంది నీకు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. అతను ల్యాండ్ సేల్స్‌కి పెట్టేస్తారనమాట. అట్టి పెట్టుకోమని అమ్మవారు కొంచెం సిగ్నల్స్ ఇస్తున్నా కూడా పలానా రేట్ అడుగుతున్నారు అది అన్నప్పుడు, సరే ఏదో ఒక రేటు ఇచ్చేద్దాంలే మనం అనేసి అతను ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఫైనల్‌గా ఏమవుతుంది అనంటే కొంత రేట్ అనేది అతను వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంతకు కొంటాము అని చెప్పేసి అంటే అది వాళ్ళు తక్కువగా అడుగుతున్నారు. వాళ్ళు చాలా లాభాలు దాంట్లో వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ లాభాలు పొందగలనన్న ఆలోచనతో రేటుకి అడుగుతున్నారు. ఇతను ఇచ్చేయాలన్న ఆలోచన ఉంది కదా! ఇతను కూడా అమ్మవారి దగ్గర చెప్పిన విషయం అనేది ఆ నెలాఖరు వరకు గనక ఆగితే అది ఒక నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా మిగిలిపోతుంది అని అమ్మవారు చెప్పినా కూడానండి అతను కంగారు పడిపోయి నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ అమౌంట్ పెట్టి దీంట్లో నాకు పెద్దగా లాభాలు ఉండట్లేదని చెప్పి కంగారు పడిపోయి అతను ఆ అమౌంట్‌కి ఆ ల్యాండ్‌ని సేల్ చేసేయడం అనేది జరుగుతుంది. జరిగిపోయింది. ఇంకా కొంచెం రోజుల వరకు మట్టుకు గనక ఆలోచించి వెయిట్ చేసి ఉంటే గనక అతనికి జీవితంలో జరగబోయే అద్భుతం అనేది ఎలా ఉండేది అని అంటే అండి, అతను నిజంగా ఆ ల్యాండ్‌లోనే అతనికి ఒక రియల్ ఎస్టేట్ గనుక